వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీటి నిల్వతో భవితకు బంగారు బాట వేయవచ్చునని వివరించిన ఏపీ డిప్యూటీ సీఎం. కర్నూలు జిల్లా పూడిచెర్లలో రైతు సూరన్న పొలంలో పంట కుంటు పనులను ప్రారంభించిన పవన్ కళ్యాణ్. 100 కేసులను 1000 ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి సిద్ధమని స్పష్టం చేసిన మాజీ మంత్రి విడుదల. కూటమి నేతల డైరెక్షన్లోనే తనపై ఏసీబీ కేసు నమోదు చేసిందని మీడియా ముందు వివరించిన రజనీ. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత జన్మదినం సందర్భంగా హైమ నేత్రాలయ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు. ధర్మవరం అగ్రహారంలో ఏర్పాటు చేసిన శిబిరంలో పలువురికి నేత్ర పరీక్షలు నిర్వహించిన వైద్యులు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కృషి చేస్తానన్న పాతపట్నం ఎమ్మెల్యే మామిడి. మౌలిక వసతుల ఏర్పాటు కోసం సుమారు 400 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని మీడియాకు వెల్లడించిన గోవిందరావు. నీటి నిల్వతో భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటల ద్వారా 1 టీఎంసీ నీటిని నిల్వ చేసుకోవచ్చని చెప్పారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం పూడిచెర్ల గ్రామంలో పంట కుంట నిర్మాణ పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశారు. కుంటను ఉపాధి కూలీలతో కలిసి లాంఛనంగా తవ్వి రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటలు తవ్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా చిన్న నీటి తటాకులు తవ్వే సాంప్రదాయం ఉందని గుర్తు చేశారు. ఆయన హయాంలో మాదిరిగానే రాయలసీమ మళ్లీ రతనాల సీమగా మారాలని ఆకాంక్షించారు. ప్రతి రైతు తన పొలానికి అనుబంధంగా పంట కుంటను అభివృద్ధి చేసుకుంటే సాగునీటితో పాటు అందులో చేపలు బాతులు పెంచడం, కుంట చుట్టూ మొక్కలు నాటి వాటి నుంచి సైతం కొంత ఆదాయం సమకూర్చుకోవచ్చని పవన్ కళ్యాణ్ చెప్పారు. మే నెలాఖరు కల్లా పంట కుంటల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మనం చాలా అదృష్టవంతులం. అలాంటి తెలుగు నేలలో పుట్టి మనందరం భారతమాతకి సేవ చేసుకునే హక్కు మన అవకాశం వచ్చినందుకు మనస్ఫూర్తిగా భారతమాతకి జయజయలు పలుకుతూ సభను ప్రారంభిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచ నలుమూలల నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అంటే మనం 1,55,000 నీటి కుంటలు, ఫామ్ పాండ్స్. అంటే నీరున్న చోటే జీవం ఉంటుంది, నీరున్న చోటే నాగరికత ఉంటుంది, నీరున్న చోటే భాష ఉంటుంది. అంటే మాతృభాష కూడా ముందుకు వెళ్ళాలి అంటే నీరున్న చోటే, నాగరికత ఉన్న చోటే భాష కూడా ముందుకెళ్ళింది. అలాంటి ప్రత్యేకమైన ఆ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఓర్వకల్ మన పూడిచెర్ల గ్రామం ఓర్వకల్ మండల్ ఇక్కడికి వచ్చిన, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఎయిర్పోర్ట్లో నాకు స్వాగతం పలికిన గౌరవ పాణ్యం శాసనసభ్యులు శ్రీమతి గౌరవ్ చరితారెడ్డి గారికి, గౌరవ నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, రాయలసీమ నీటి కోసం ఆయన ఎప్పుడు పోరాటం చేసిన వ్యక్తి. ఆయన మీద ఆయన ఎప్పుడు కలవలేదు, కానీ ఆయన అంటే నాకు చాలా అపారమైన గౌరవం. అదే స్ఫూర్తిని, అదే పోరాట పటిమని పుణికి పుచ్చుకున్న వారి కుమార్తె శ్రీమతి బైరెడ్డి సబర్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గౌరవ నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ జయసూర్య గారికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన వ్యక్తి, బలమైన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మహానాయకులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారులు, గౌరవ డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే టీటీడీ బోర్డు సభ్యులు మన కర్నూలు నుంచి మన బల్లెల రాజశేఖర్ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ ఎర్రబోతుల పాపిరెడ్డి గారికి, గౌరవ సర్పంచ్ పూడిచెర్ల శ్రీమతి లలితమ్మ గారికి, గౌరవ ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మీదేవి గారికి, శ్రీ జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా గారికి,
అసలు ఈ కార్యక్రమాన్ని ఒక మాట ఇలా చేద్దాం సార్ అంటే భారతదేశం ఎంత గొప్పది అనడానికి ఎక్కడో బీహార్లో పుట్టి బీహార్లో చదువుకొని ఆంధ్రప్రదేశ్కి సేవలు చేస్తున్న ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి మరి గ్రామీణ నీటి సరఫరా ముఖ్య కార్యదర్శి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశం ఎంత గొప్పది అంటానికి, ఎంత మమేకమైంది అంటానికి శశిభూషణ్ గారి నిదర్శనం. బీహార్లో పుట్టి పెరిగి ఆంధ్రప్రదేశ్కి సేవలు చేసే ఒక బలమైన అధికారి. వారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆంధ్రాలో పుట్టి ఆంధ్రాలో చదువుకొని ఎక్కడో కేరళలో, దూరంగా ఉన్న కేరళలో ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చెయ్యాలి అని చెప్పి 2019లో నాకు అభిమానిగానే కాదు, ఆయన రాష్ట్రానికి సేవ చేయాలనే ఒక ఐఏఎస్ అధికారిగా కృష్ణతేజ్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఈ రోజున మనం రోడ్లు అంటే ఇద్దరు కీలకమైన వ్యక్తులు, ఒకళ్ళు శశిభూషణ్ గారు అయితే ఇంకోళ్ళు కృష్ణతేజ గారు. ఎందుకంటే ఈరోజు మనం పల్లె పండుగ కార్యక్రమం చేసిన, జాతీయ ఉపాధి హామీ పథకాలు చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నా, దీనికి ఇద్దరు పూనుకున్నారు బలంగా. నేను ఒక మాట చెప్పగలను, నేను ఒక పాలసీని ప్రవేశపెట్టగలను. కానీ కృష్ణతేజ గారు కానీ శశిభూషణ్ గారు కానీ ఈ మాటను ముందుకు తీసుకెళ్ళి క్షేత్రస్థాయిలో 100% సీసీ రోడ్స్ అయిపోయినాయి మన కర్నూలులో. అంటే దాని కారకులు ఒకళ్ళు శశిభూషణ్ గారు, కృష్ణతేజ గారు అయితే ఇంకొకళ్ళు రంజిత్ పాషా గారు, కలెక్టర్. ఇందాక వేదిక పైన చూస్తూ ఉంటే అందరూ నందికొట్కూరు అందరూ గ్యాంగ్ అంతా చేరి కర్నూలు నేను అభివృద్ధి చేసుకున్న తప్ప మిగతా జిల్లాలు నేను ఎందుకు చేయట్లేదు, మిగతా వాళ్ళ మీద అడగాలనిపించింది. మీరందరూ గ్యాంగ్ అప్ అయిపోయి మీరు చేసిన అభివృద్ధి ప్రజలకు మంచి జరుగుతుంటే నాకు నిజం. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజనీ ఆరోపించారు. రెడ్ బుక్ లో తనను టార్గెట్ చేశారన్నారు. అందులో భాగంగానే తనపై అక్రమ కేసు పెట్టారని విమర్శించారు. తనపై ఫిర్యాదు చేసిన వారిని తాను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. తనపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో ఆదివారం గుంటూరులో మాజీ మంత్రి విడుదల రజనీ స్పందించారు. ఆ క్రమంలో ఆమె మాట్లాడుతూ తానంటే నర్సరావుపేట ఎంపీ ఎల్ శ్రీకృష్ణదేవరాయలకు చాలా కోపమని తెలిపారు. అది ఎందుకో తెలియదన్నారు. ఆ ఎంపీ ఆదేశాలతోనే తనపై కేసు పెట్టారని వివరించారు. తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్ బుక్ పాలనలో భాగంగానే తనపై ఈ అక్రమ కేసు పెట్టారన్నారు. తనపై కేసు పెట్టిన వారు టీడీపీకి చెందిన వారేనని విడుదల రజనీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయకపోయినా తనను ఇబ్బంది పెడుతున్నారన్నారు. వైసీపీలో ఉన్నప్పటి నుంచి శ్రీకృష్ణదేవరాయలకు తనపై కక్ష ఉందని గుర్తు చేశారు. గాలి మాటలు పోగేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకున్నటువంటి అనేక మీడియా ప్లాట్ఫామ్స్ ని వాడుకొని, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అన్ని మాధ్యమాల్ని కూడా వాడుకుంటూ వరుసగా హ్యూమిలియేట్ చేస్తూ, డిఫేమ్ చేస్తూ, అదిగో విడుదల రజనీ, ఇదిగో విడుదల రజనీ, అదే ఆవు కథ, అదే కథ, అదే కథ, ఎక్కడ చూసినా కూడా అదే కథ వరుస పెట్టి రిపీట్ చేసి 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 మొత్తానికి ఈ రోజుకి ఒక కన్క్లూజన్ కి తీసుకొచ్చారు. అది ఈరోజు చూసినట్టయితే నా మీద ఏసీబీ కేసు కట్టారు. ఏంటి ఈ ఏసీబీ కేసు? అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడితే, ఈ కేసుకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేనెప్పుడు మాట్లాడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్, ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాలని బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు. నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను, వీళ్ళెవరో ఏంటో, వీళ్ళ వేరబౌట్స్, వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు, నాకు సంబంధం లేదు. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్ తో దీని వెనకాల కొంతమంది ఉండి, వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి, విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్ఠగా ఈ కేసుని ఈ రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా. ఇప్పుడు అసలు ఈ కథ ఇదొక కట్టు కథ, చక్కటి కట్టు కథ.
ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది, ఏంటి కారణాలని కనుక మనం చూస్తే, ఈ పెట్టినతను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఈ కథకి వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఈ డైరెక్టరు, ఈ స్క్రీన్ ప్లే, వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్, ఆర్టిస్టులు వీళ్ళంతా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీం ని పెట్టి, మీరు వస్తారా, విడుదల రజనీ మీద కేసు పెడతారా, కంటెంట్ మేము ఇస్తాము, మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చిరండి, మీరు వస్తారా, అధికారం మా దగ్గర ఉంది, ఏం పని కావాలో చేసి పెడతాము, విడుదల రజనీ మీద మేము ఒక నరేషన్ ఇస్తాము, ఆ నరేటివ్ తీసుకుని పలానా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పండి, బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి, సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఒక మోడస్ ఆపరెండా రన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యక్తి వెళ్ళి, ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఎవరో కాదు, నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు. హీఈస్ ద డైరెక్టర్. ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు. ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు, ఈ బిజినెస్ మ్యాన్ బంధువు అంట, అదే పార్టీకి సంబంధించి, అదే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాన్ వెళ్ళి అతనికి ఏవో బిల్లులు కావాలి, అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వేవ్ ఆఫ్ చేయాలి, అతను యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతన్ని అడిగితే, ఇతనికి డైరెక్టర్ గారు అన్నాను కదా కృష్ణదేవరాయ గారు, ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లంటే అట్లా వ్యాపారం చేసుకోవడానికి, ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి, ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు. ఏంటంటే, నా టార్గెట్ విడుదల రజనీ, ఈ విడుదల రజనీ మీద తన్ని డిఫేమ్ చేయాలి, తన మీద ఏదో ఒక కంప్లైంట్ పెట్టండి, తన్ని డిఫేమ్ చేద్దాము, కంప్లైంట్ పెట్టించడము, ఆ పైన ఫాలో అప్పులు వ్యవహారాలు మొత్తం నాది బాధ్యత, మీరు అలా కంప్లైంట్ పెట్టి నేను చెప్పిన ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చోండి మెలకుండా, నేను నడుపుతా అని చెప్పి మీ బిజినెస్ లు నడిపిస్తా అని అతనికి అభయం ఇచ్చి వెనకుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద, మా స్టాఫ్ మీద, మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది, కృష్ణదేవరాయ గారికి కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే, కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం కొంచెం ఎక్కువేనండి, ఎక్కువ కోపమే. ఎందుకో నాకు కూడా కారణాలు తెలీదు, కానీ రకరకాల కారణాలు ఆయనే అనుకుంటాడు, రకరకాల కారణాలు ఆయనకే ఉన్నాయి. సరే, ఎందుకంటే అనకాపల్లి జిల్లా ఇస్రాయవరం మండలం పి ధర్మవరం గ్రామంలో అచ్యుత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైమ నేత్రాలయం పాయకరావుపేట వారిచే హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత పుట్టినరోజు సందర్భంగా మార్చి 23 ఆదివారం ధర్మవరం అగ్రహార దుర్గమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్యంతో పాటు ఉచిత మందులు పంపిణీ కూడా చేశారు. 65 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి 25 మందికి శుక్లాల ఆపరేషన్, మరో 3కి పొర ఆపరేషన్ అవసరం ఉంది అని వైద్యులు గుర్తించారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్యులు మరియు హైమ నేత్రాలయం పిఆర్ఓ రవికుమార్, ధర్మవరం అగ్రహారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండి నాగేశ్వరరావు, ఎస్ రాయపురం మండలం జనసేన పార్టీ యూత్ అధ్యక్షులు లింగంపల్లి జ్యోతి కుమార్, వెలక వినయ్, దావోజీ, నాని తదితరులు పాల్గొన్నారు. మనం ఆలోచన పాటు మీద వస్తాయమ్మా. పాతపట్నం మండలం కేంద్రంలో కూటమి 9 నెలల పాలనపై మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే మామిడి గోందరావు, పాతపట్నం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే చేయమని
పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. కూటమి పాలన ఏర్పడి 9 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలల పాలనలో పాతపట్నం నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం, విద్యాలయాలు, వసతి గృహాల నిర్మాణం, మంచినీటి సరఫరాకు సుమారు 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెలియాపుట్టి మాజీ ఎంపీపీ సలాన మోహన్ రావు, పాతపట్నం మండల పార్టీ అధ్యక్షులు వైల బాబ్జీ, ఎల్ఎన్పేట మండల పార్టీ అధ్యక్షులు మొండ మనోహర్, ఓమి ఆనందరావు, కోవిలాపు కృష్ణమాచార్య, సైలాడ సతీష్, తంబాల వెంకట్రావు, కదంబల పైడ్రాజు, ఆలుబోలు దశరథరావు, కొమరాపు చిరంజీవి, సీమ రామకృష్ణ, అక్కంత్ర సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. దానికి బదులుగా మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, మన డిప్యూటీ సీఎం గారు, మన సీఎం గారు, మన అచ్చెన్నాయుడు గారు, ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కలెక్టర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. అంటే సుమారుగా రోడ్లు, బిల్డింగ్స్, ఐటీడీఏ కానీ, పిఆర్ కానీ, ఆర్ఎంపీ కానీ అన్ని బిల్డింగ్స్ కలిపి 120 కోట్లు మనకు ఓన్లీ రోడ్స్ కు మాత్రం ఇవ్వడం అనేది జరిగిందంటే సామాన్య విషయం కాదు. అంటే నేనుగా ఆనందపడుతున్నాను. ఎక్కువ చరిత్రలో లేదు, ఎప్పుడూ లేదు. అదే కాదు, వాటర్ సమస్య ఉంది. మా నియోజకవర్గం అన్ని విధాలుగా వెనుకబడింది. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అన్ని వెనుకబడి ఉన్నాయి. మౌలిక వసతులు లేవు. రోడ్స్, వాటర్ సమస్య ఉందని అడిగితే మొన్ననే 266 కోట్లు ఉద్దానం 2 ప్రాజెక్ట్ కింద చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. రేపు డిఈ గారు ఉన్నారు. అదే కాదు, అత్యంత కీలకమైంది. గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి కనీసం ఐటీడీఏ అంటే ఐటీడీఏ మిలియపుట్టిగా అదే మేము ఐటీడీఏ మిలియపుట్టికి ఎలా అనుకునే నవ్వారు, ఇవ్వలేదు కూడా. కానీ మన ప్రభుత్వం మన బడ్జెట్ లో ఐటీడీఏ కూడా అలాట్ చేస్తూ అది మిలియపుట్టి మాత్రమే ఐటీడీఏగా పెంచడం చాలా సంతోషం. ఎందుకంటే గిరిజన పుత్రులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా నేను చూశాను, వాళ్ళ మొక్కల్లో ఆనందం ఎన్నడూ లేని విధంగా. గిరిజన సంఘాలు కూడా విజయవాడ వచ్చి సీఎం గారు థ్యాంక్స్ చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ 9 నెలల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఐటీడీఏ విషయంలో కానీ, తాగునీరు విషయంలో, ఉద్దానం 2 విషయంలో కానీ, డోలీ వ్యవస్థ విషయంలో కానీ, గిరిజన పుత్రులు డోలీ వ్యవస్థ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని చెప్పి ఇప్పుడే మీరే చూశారు. గొట్టిపల్లి అనే విలేజ్, కొత్తూరు మండలం. ఇన్నాళ్ళు ఏంటంటే డోలీ వ్యవస్థలు ఎవరికైనా ఎంత బాగోలేకపోతే కావలి కట్టుల మంచం కట్టుతో ఇచ్చేవాళ్ళు. ఈ రోజు అక్కడ అంబులెన్స్ అంటే ఇప్పుడే మారుతుంది. ప్రభుత్వానికి కూడా కొంత టైం ఇవ్వాలి. నేను నిర్మాణం జరిగిన ఇష్యూ కూడా వాటర్ విషయం కూడా నేను చూశాను. నాకే బాధ అనిపించింది. అందుకే అతి తక్కువ టైంలో మండలానికి ఒక వాటర్ ట్యాంక్ తరపున వారం రోజుల్లో మండలానికి ఒక వాటర్ ట్యాంక్ తరపున 5 మండలాలకు వాటర్ ట్యాంకులు అరేంజ్ చేస్తూ ఒక 20 నిర్మాణ మండలానికి మాత్రం 2 వాటర్ ట్యాంకులు అనేది ఒక వారం రోజులు అరేంజ్ చేస్తూ ఈ సమస్య అనేది ఒక 5 మాసాలు ఇది ఉంటుంది. మనకి ఇబ్బంది ఉంటుంది. గ్రామంలోకి ఎవరైనా ఆడపిల్లకి ఇవ్వాలంటే ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే మీ ఊరికి ఇస్తే నీళ్ళు ఉండవు. 2 కిలోమీటర్లు నడిచెళ్ళాలి. అప్పటి 4 కిలోమీటర్లు అవుతుంది. వెళ్ళి కావులతో గుండలతో నీళ్లు తేవాలి, కడవలతో నీళ్లు తేవాలి. గుర్ర మీద ఇంటికి కూడా ఉండదు తలపైన అని చెప్పేసి పిల్లకి ఉన్న రోజులు కూడా మా ఊర్లో ఉండే తామర విలేజ్ లో ఉండేది. అలాంటిది నేను వచ్చిన తర్వాత దాన్ని మార్చాలి. ఈ రోజు 24 గంటలు వాటర్ ఉంది. అదే విధంగా ఎవరు ఏదో అన్నారు, ఎవరో ఏదో చేశారని దయచేసి ప్రజలు కల్పనలు నమ్మి మీరు గొడవలు పడడానికి మాపేసి పెట్టి అతి తక్కువ టైంలో ఇప్పుడు నేను ఇమీడియట్ గా నిర్మాణ పంచాయతీకి విజిట్ చేస్తున్నాను. నిర్మాణ పంచాయతీకి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ప్రజల్లోనే ఉంటాను. ప్రజల సమస్యల మీద పోరాడతానని అందరూ తెలియజేసుకుంటూ, మీరు చూసారు గతంలో పాతపట్నం నియోజకవర్గం అనే పేరు వినిపించడం అసెంబ్లీలో ప్రాబ్లం ఉండేది మనకి. అలాంటిది ఈ రోజు నియోజకవర్గంలో మన సమస్యలు ప్రతిదీ కూడా మీరు చూడండి. గిరిజనుల విషయంలో కానీ, మన సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, ఉమిసార ప్రాజెక్టు విషయంలో కానీ, విద్య, వైద్యం, ఉపాధి విషయంలో కానీ, అన్ని విషయాల్లో మీరు తీసుకొని ఏ విషయం అడగలేదని మీరు చెప్పండి. అన్ని విషయాలు కూడా ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడడం అనేది జరిగింది. నాకు కూడా ఆనందకరం. చంద్రబాబు నాయుడు గారు నా తమ కృషిని, ప్రజల మీద ఉన్న నా ప్రేమని, నా సేవను గుర్తించి ఈ రోజు అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీలో నాకు నంబర్ గా ఆయన కల్పించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి మరియు మా బాస్ సెల్బాస్ నారా లోకేష్ గారికి. సబ్బవరం మండలంలోని సబ్బవరం 2
వీఆర్ఏగా విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని వీఆర్ఏ ముదపాక అప్పారావు స్థానిక తహసీల్దార్ బి చిన్నకృష్ణకు శనివారం ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సబోరం సర్వే నంబర్ 255, 271 ప్రభుత్వ వెడ్డవాగు పొరంబొక్కు భూములను కొంతమంది దురాక్రమణ చేసి నిర్మాణాలు చేయగా వాటిని తొలగించేందుకు తాను స్థానిక ఆర్ఐ వీరయ్య వీఆర్ఓలతో విధి నిర్వహణలో భాగంగా ఆక్రమణలను తొలగించే పనిలో ఉండగా తనపై వ్యక్తిగతంగా దుర్భాషలాడి కులం పేరుతో దూషించి దాడి చేసి కొట్టారని అప్పారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై దాడి చేసిన వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు, ల్యాండ్ గ్రాబింగ్ కేసు, క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు. మా స్టాఫ్ని ఇద్దరికి అడ్డంగించడం, వాళ్ళ మీద దుర్భాషలు ఆడడం చేసుకుని కూడా ప్రయత్నించారండి. కొన్ని ఆర్ఐ ప్లస్ వీఆర్ఏ వాటికి పంపించారు. అదే మా ఇప్పుడే రిపోర్ట్ అవుతుంది. నేను కొంచెం లేట్ అయిపోయింది. వాళ్ళందరి మీద ఎటువంటి ఏ సెక్షన్ మీద అంటే ఒక ఉద్యోగి విధులకి ఆటంకం కలిగిస్తే ఏ సెక్షన్, వాళ్ళ మీద చేసుకుంటే ఏ సెక్షన్, కొన్ని సందర్భాల్లో దోషములు అంటే మాటకు రాని అంటే మనం చెప్పుకోవడానికి వీళ్ళని దోషం చేసి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, యాక్షన్ తీసుకొని 24 hours నాకు కంప్లైంట్స్ రిపోర్ట్ ఇవ్వాలని ఎస్హెచ్ఓ దగ్గర లెటర్ పెట్టి మళ్ళీ భవిష్యత్తులో రెవెన్యూ ఉద్యోగి గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్లో భాగంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకెవరూ కూడా దగ్గరికి రాని విధంగా ఉండే విధంగా మెసేజ్ వెళ్ళే విధంగా యాక్షన్ రిపోర్ట్ మా వాడికి చెప్పాను ఏ సెక్షన్ రిపోర్ట్ చేయాలి ఏంటి పేరు చెప్పండి సార్. మీరు తహసీల్దార్ గారు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్హెచ్ఓ గారికి ఆదేశాలు జారీ చేశారు. 24 hours కంప్లైంట్స్ రిపోర్ట్ అడుగుతున్నాం. స్వామి మెల్లగా చెప్పాను. కుమారస్వామి, ఇంకొకరు నారాయణ, ఇంకొకరు గొప్ప ముచ్చాలన్న ఇమీడియట్గా డ్రాఫ్ట్ చేసేసి నేను చెప్పాను చూడు లాస్ట్ పేరా ఆ విధంగా ఇచ్చేసి 24 గంటల్లోగా చర్యలు నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశించమని చెప్పేసి పెట్టేసి వీరి తాలూకా కాపీలన్నీ పెట్టేసి బిఫోర్ ఎమ్మెల్సీ నాకు సీఏ గారి కాపీలు నాకు వాట్సాప్ పెట్టాను. కుమార్ మాదిగా నేను అనకాపల్లి జిల్లా ఎంఆర్పిఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు వహిస్తున్నాను. అయితే నిన్న 3 గంటల సుమారు ప్రాంతంలో మా సోదర సమానమైనటువంటి వీఆర్ఏ అయినటువంటి మొదటిపాక అప్పారావు గారిని నిన్న సబ్బవరంలో భౌతికంగా దాడి చేయడం జరిగిందని ఆలస్యంగా తెలియదండి. అయితే దీన్ని మాకు ఎన్ని విభేదాలు ఉన్నా సరే ఎన్నున్నా సరే ఈ యొక్క వర్గీకరణ చాలామంది అని ఉంటారు. కానీ మాకు ఎన్నున్నా సరే మా వాళ్ళ మీద దాడి చేస్తే మేము క్షమించేది లేదండి. ఎందుకంటే పార్టీలు మారుతున్నా సరే, ప్రభుత్వాలు మారుతున్నా సరే, అధికారాలు మారుతున్నా సరే మా యొక్క సంఘాల మీద, మా యొక్క సంఘ నాయకుల మీద మేమేదో పూట గడవక మేమేదో మాకు రెవెన్యూ వాళ్ళు కానీ లేదా డిపార్ట్మెంట్ ద్వారా కానీ మేము జాబ్ చేస్తుంటే మా వాళ్ళకు కూడా మా యొక్క వ్యక్తులు అధికారులు చెప్పిన పని బట్టే మా వాళ్ళు వెళ్ళడం జరుగుతుందండి. అంటే ప్రత్యేకించి వాళ్ళకంటూ సొంతంగా నిర్ణయం తీసుకుని వెళ్ళి కాదండి. అధికారులు ఏదైతే పని అప్పచెప్పారో ఆ అధికారులు చెప్పిన పనిని చేయడం కోసం ఆ యొక్క ప్రదేశానికి వెళ్తే ఆయన మీద అటాక్ చేయడం జరిగిందని మాకు కొంచెం ఆలస్యంగా తెలియడం జరిగింది. దీన్ని మా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. మండలం వీఆర్ఎల్ సంఘం అధ్యక్షుని మాట్లాడుతున్నాను. మా సబ్బవరం మండలం వీఆర్ఎల్ సంఘాలు అందరూ ఈ నిన్న జరిగిన దాడిని అందరూ మా సంఘం అంతా మాకు అనుబంధ సంఘాలైన మాకు కులస్తులైన అందరూ ఈ సంఘటనని సంఘీభావంగా తెలియజేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సబ్బవరం రెవెన్యూ 271 సర్వే నెంబర్లో తహసీల్దార్ ఆదేశాల మేరకు, రూరల్ ఆదేశాల మేరకు రివేషన్ మేము మా తహసీల్దార్ సిబ్బంది, మండల రెవెన్యూ సిబ్బంది అందరూ కలిపి వీఆర్ఓ అందరూ సమస్యలో జేసీపీ పట్టుకొని మీ రివేషన్కి వెళ్ళాం. రివేషన్ చేస్తుండగా ఒక 4 వ్యక్తులు వచ్చి నాపై దాడి చేశారు. నేను తీసుకున్న సెల్ఫ్ 4 వ్యక్తులు మీకు తెలుసా పేరు? ముత్యాలయుడు, ఐటెక్ మేస్త్రి, తర్వాత గొర్రె కుమారస్వామి, సూర్యబాబు, గొర్రెవాల బాలు, తర్వాత లఘు సత్యనారాయణ, బుల్లెట్, తర్వాత గొర్రె శ్రీనివాసరావు, సూర్యులు. ఈ 4 వ్యక్తులు నాపై దాడి చేసి నేను తీసుకుండగా నా సెల్ ఫోన్ తీసి వీడియో తీసుకుండగా విసిరేసి ఈ లంజా కొడికి అంతా చేస్తున్నాడు.
దీని కారణం అంతా ఈ లంజోగడికి ఈడే గతంలో కూడా తీసుకొని వచ్చి మా మీద ఇది చేశాడు. గతంలో కూడా మేము నివేశనకి వెళ్తే వాళ్ళ ఇంట్లోని కుక్కలన్నీ పెంపుడు కుక్కలు మా మీదకి విసిగలిపి మమ్మల్ని భయభ్రాంతులు చేశారండి. ఇది రక్షణ కల్పించాలని శ్రీవారి తహసీల్దార్ వారికి నేను ఈవినింగే మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారు ఏంచి వారాలుగా, ఎందుకంటే మీ ఎవరో ఇండివిజువల్ కంప్లైంట్ ఉంటుంది, వ్యక్తిగతంగా నీ మీద దాడి చేసింది కాబట్టి సార్కు తెలియపరిచి ఇప్పుడు సబ్ ఫారెస్ట్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తున్నాను. నేను ఇండివిజువల్ తహసీల్దార్ గారు అయితే కంప్లైంట్ ఇచ్చేయలేదు, స్పందించారు. ఆయన కంప్లైంట్ ఇచ్చారా? ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలన్నీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభివృద్ధి చేస్తున్నారని, ప్రజలు అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. కొత్తపల్లి మండలం అమరవెల్లి గ్రామానికి చెందిన మహిళలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా అమరవెల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల సమస్యపై మాజీ ఎమ్మెల్యే వర్మకు మహిళలు వివరించారు. యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్కూల్స్ని మోడర్నేట్ చేసి పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చేసి వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ చేసి ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా సరిదిద్దాలనే ఒక ఆలోచనతో లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. మన గ్రామాల్లో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. పిల్లలు తక్కువ ఉన్నప్పుడు ఒకళ్ళే టీచర్ ఉంటున్నారు, 30 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కో గ్రామానికి ఒక్కో మోడల్ స్కూల్ పెడతా ఉన్నారు. దానికి కావాలనుకుంటే 60+ ఉండాలి, 65 మంది దగ్గర ఉండాలి. మన గ్రామంలో మన స్కూల్ ఉండాలనుకున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా గ్రామ పెద్దలు, అదేవిధంగా అక్కడ ఉన్న టీచర్స్ ఎన్రోల్మెంట్ పెంచాలి. పెంచుకున్నప్పుడు మోడల్ స్కూల్ మన గ్రామంలోనే ఉంటుంది. 5 తరగతులకి 5 టీచర్లు ఉంటారు. అలాగే ప్రతి 30 మందికి ఒక అడిషనల్ టీచర్ వస్తారు. అంటే 7 టీచర్లు ఉంటారు. దీని యొక్క ఆలోచన ఏంటంటే విద్యార్థుల్ని గ్రామాల్లో ఇంత తక్కువ మందితో మేము ఉంటాం, ఇలాగే ఉండాలన్నప్పుడు తల్లిదండ్రులు ప్రశ్నించుకోవాలి. పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. అంచేత గ్రామ పెద్దలు తల్లిదండ్రులు కలిసి ఇంకొక 30-35 మందిని ఎన్రోల్మెంట్ చేసినప్పుడు ఆ మోడల్ స్కూల్ మన గ్రామంలోనే ఉంటుంది, మన పిల్లలు మన గ్రామంలోనే ఉంటారు, చదువు అభివృద్ధి చెందుద్ది. ఎక్కడో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వేలకు వేల ఫీజులు కట్టుకుని ఆడొచ్చే వరకు రోడ్డు మీద తల్లిదండ్రులు నిలబడి పరిస్థితి లేకుండా అదే విద్య మన గ్రామంలో మన మోడల్ స్కూల్లోనే మన కూటమి ప్రభుత్వంలో మన మంత్రి నారా లోకేష్ గారు మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి అటు తెలుగుదేశం అవనండి, జనసేన అవనండి, వైసీపీ అవనండి, బీజేపీ అవనండి, రాజకీయాలు పక్క తీసి గ్రామం స్కూల్ మన తల్లి లాంటిదని చెప్పి ఆ స్కూల్కి తల్లికి 65 మంది పిల్లల్ని ఇస్తారు. స్కూల్కి మంచి టీచర్లు, ఒక 5 టీచర్లు వస్తారు. 30 మందికి ఒక అడిషనల్ టీచర్, 7 టీచర్లు ఉంటారు. మంచి విద్య బోధిస్తారు. మన పిల్లలు ఆనిముత్యాల్లో అవుతారని ఒక ముఖ్య ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి ఈవేళ ఆ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ స్కూల్స్ని మన గ్రామంలో ఉన్న స్కూల్కి పిల్లలు వచ్చే విధంగా కష్టపడాలి. ఎందుకంటే పూర్వం మా చిన్నప్పుడు ఉండేది, హెడ్ మాస్టర్లు వచ్చేవారు, సర్పంచ్లు వెళ్ళి చెప్పేవారు మీ పిల్లల్ని జాయిన్ చేయమని. మరి ఆ యొక్క ఆలోచన మనలో మార్పు రావాలని చెప్పి నేను మన పిఠాపురం ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. మన ఊళ్ళో మోడర్న్ స్కూల్ పెట్టుకుందాం, దానికి కావాల్సిన పిల్లల్ని మీరు ఇవ్వండి. ఇస్తే మీ స్కూల్ మీ దగ్గర. ఇవ్వని పక్షంలో ఎక్కడైతే ఎక్కువ మంది స్కూల్ మెంబర్స్ ఉన్నారో అక్కడికి తక్కువ మంది ఉన్న వాళ్ళని జాయిన్ చేస్తాం. ఆ ఇబ్బంది ఉండకూడదు అనుకున్నప్పుడు మనం ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ పంపుతున్నామో దాని బాబులా ఉంటుంది విద్య. ఈసారి ఇక్కడ జాయిన్ చేసుకుంటే మన ఊళ్ళో మన స్కూలు మన ఊళ్ళోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేసి రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి చర్యలు చేపట్టామని రాష్ట్ర మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర సంచాలకులు వికే షణ్ముఖ కుమార్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకంలో పనిచేసే క్షేత్ర సహాయకుల శిక్షణ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు వేతనం 2 రోజులు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అన్నదాతలకు కొండంత అండగా నిలిచే విధంగా వ్యవసాయ శాఖకు ఉపాధి హామీ పథకం పనులు అనుసంధానం చేస్తామని అన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లాలో శ్రీకాకుళం జిల్లా ఒకటని, ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఫామ్ ఫండ్స్ నిర్మాణానికి రైతులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
పంట కుంటల ద్వారా వృధాగా పోతున్న నీటిని నిల్వ చేసుకోవచ్చు అని అన్నారు. అంతకన్నా ముందు జిల్లా స్థాయిలో జరిగిన క్షేత్ర సహాయకులు శిక్షణా సదస్సులో దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సహాయ సంచాలకులు ఎం శివప్రసాద్, శ్రీకాకుళం జిల్లా ఉపాధి హామీ పథక సంచాలకులు డి సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అందరూ ఫీల్డ్ అసిస్టెంట్స్ అంటే క్షేత్ర సహాయకులు, ఉపాధి హామీ సిబ్బంది అయిన క్షేత్ర సహాయకులందరికీ శిక్షణా కార్యక్రమం పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మనకు ఈ ఉపాధి హామీ చట్టం కింద పనిచేసే ప్రతి ఒక్క వేతనదారుడికి వాళ్ళు పనిచేసే ప్రతి ఒక్క రోజుకి చేసిన పని పరిమాణం ప్రకారం వాళ్ళకి ఏదైతే నోటిఫైడ్ వేజ్ రేట్ అనేసి ఈ ఆర్థిక సంవత్సరానికి 300 అనేసి ఉందో అది ఇవ్వడానికి, అది వాళ్ళకి ప్రతి రోజు పనిచేసిన ప్రతి రోజుకి వాళ్ళ ఖాతాలో జమ అవ్వడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వాళ్ళకు కొంత అవగాహన పెంపొందించడం కోసము, అలానే మన శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయం ఆధారిత జనాభా కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి రైతులకి ఉపాధి హామీ పథకం ద్వారా మేలు ఇంకా ఎక్కువ వివిధ రకాలుగా ఎలా చేయొచ్చు, హార్టికల్చర్ అయితేనేమి, ఫామ్ పాండ్స్ అయితేనేమి, ఈ దిశగా వాళ్ళకి ఇంకొంత అవగాహన పెంపొందించడం. మీకు అందరికీ తెలుసు, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నిన్న కర్నూలు జిల్లాలో 1,55,000 ఫామ్ పాండ్స్కి భూమి పూజ చేయడం జరిగింది స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్గా. సో ఆ దిశగా మన శ్రీకాకుళం జిల్లాని కూడా ఇంకా ముందుకు నడిపించడానికి, తద్వారా వీలైనంత ఉపాధి హామీ పథకాన్ని రైతులకి అనుసంధానం చేసి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందించి కొంతవరకు ప్రతి గ్రామంలోనూ వాళ్ళ ఆదాయాలు పెంపొందించడం కోసం ఉపాధి హామీ చట్టం ద్వారా ఏ చర్యలు అయితే తీసుకోవచ్చు అన్న దాని మీద వాళ్ళకి అవగాహన ఇస్తే ప్రతి గ్రామంలోనూ అది చేసి తద్వారా మన గ్రామాలు సుభిష్టంగా ఉంటాయి అనేసి ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ. జనసేన పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ కోలికొండ శశి యాదవ్ జన్మదినం సందర్భంగా పిఠాపురంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం పట్టణంలో ప్రభుత్వ బీసీ హాస్టల్లో జనసేన పార్టీ నాయకులు చెల్లుబోయిన సతీష్, నక్కబద్రి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి జన్మదిన కేక్ను కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు ఫ్రూట్స్, పళ్ళు, రొట్టెలు పంచారు. అనంతరం గొల్లప్రోలు మండలం కడవలి చందుర్తి గ్రామాల్లో జనసేన పార్టీ నాయకుడు నక్కబద్రి ఆధ్వర్యంలో నిరుపేదలకు బట్టలు పంపిణీ చేశారు. ఆ గ్రామ యువత చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎందరికో కొండంత అండగా నిలుస్తూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు యువతకు స్ఫూర్తి నింపుతూ సేవా మార్గంలో పయనించడానికి తోడ్పడుతుందని పలువురు ప్రముఖులు శ్రీ వసంత ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక గ్రామంలో శ్రీ వసంత ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంక్, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు మరోసారి తమ సేవలను అందజేశారు. సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ యువత చిన్న వయసులోనే ఇంత పెద్ద సేవా స్ఫూర్తిని కలిగి ఉండడం, వాళ్లకు గ్రామ ప్రజలు, పెద్దలు అండగా నిలవడం ఎంతో సంతోషదాయకమని కొనియాడారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సత్యనారాయణ, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ఫౌండర్ దుర్గాప్రసాద్, శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు నేమాల శ్రీనివాస్, శ్రీ వసంత ఫౌండేషన్ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు
శ్రీ వసంత ఫౌండేషన్ వారి 100వ వార్షికం సందర్భంగా ఈ యొక్క దండవ గ్రామానికి నేను ఇచ్చడం జరిగింది. సో ఈ రోజు రక్తం అందుకే ఏ ఒక్కరు చనిపోకూడదు ఉద్దేశంతో ఏళ్ళలో మొదటిసారిగానే ఈ యొక్క మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరానికి విశేష స్పందన వచ్చింది. నిజంగా ఈ యొక్క ఎండాకాలంలో కూడా చాలా మంది యువత స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరిగింది. ఎందుకంటే రక్తం అనేది చాలా కృత్రిమంగా తయారు చేయని ఐటమ్ ఏమైనా ఉందంటే మనకి మన మానవ శరీరంలో ఒక రక్తం ఒకటే. ఆ రక్తాన్ని మనకి మనం స్వచ్ఛందంగా ఒక దాన గుణంతో మంచి మనసుతో మాత్రమే మనం అది దానం చేయగలం. కావున అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణదానం అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ వసంత ఫౌండేషన్ 1వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ మెగా వైద్య శిబిరం అలాగే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మదర్ బ్లడ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో, అలాగే మమతా మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కూడా ఈ దొండవాక తుని నియోజకవర్గం తుని మండలం దొండవాక గ్రామంలో ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అనేక మంది స్వచ్ఛందంగా రక్తదాతలు వచ్చి ఈ రోజు ఈ ఎండాకాల సమయంలో బ్లడ్ కొరత అనేది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ వసంత ఫౌండేషన్ మెంబర్స్ అందరూ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ తుని నియోజకవర్గంలో అనేక మందికి ఎవరికి ఏ టైంలో బ్లడ్ అవసరం వచ్చినా కూడా తక్షణమే స్పందించి వారికి బ్లడ్ అరేంజ్ చేయడం కూడా చాలా వాళ్ళు విలువైన సమయాన్ని కేటాయిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నదానం, అలాగే ఎవరికైనా ఏదైనా విద్యాపరంగా వైద్యపరంగా కూడా మంచి సపోర్ట్ చేసినటువంటి శ్రీ వసంత ఫౌండేషన్ వారికి 1వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆహ్వానం మేరకు ఈ యొక్క వసంత ఫస్ట్ వార్షికోత్సవం సందర్భంగా వార్షికోత్సవానికి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు చేయాలనే ఒక చిన్న ఉద్దేశంతో ఈ యొక్క యానివర్సరీ పెట్టడం జరిగింది. మేము ఏదో సేవా కార్యక్రమాలు చేసేసామనో లేకపోతే దానికన్నా కాదు యానివర్సరీ పెట్టడం. ఇంకా ఎన్నో చేయాలి, ఇంకా మా ద్వారా కూడా ఇంకా ఎంతో మందికి ముందు రావాలని చెప్పేసి దానికను ఈ యొక్క యానివర్సరీ అనేది పెట్టడం జరిగింది. మా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి సేవా కార్యక్రమాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ మేము శ్రీ వసంత ఫౌండేషన్ అనే కార్యక్రమం ఒక సేవా సంఘం పెట్టి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈరోజు 1వ వార్షికోత్సవం సందర్భంగా అని చెప్పేసి మెడికల్ క్యాంపు బ్లడ్ క్యాంపు పెట్టడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. బ్లడ్ క్యాంపు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే ఏప్రిల్ మే నెలలో ఎండలు బాగా కాయడం మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆ టైంలో ఎప్పుడో ఎన్నాళ్ళైతే ఎవరికో ఎప్పుడో ఏదో సమయంలో బ్లడ్ అవసరం వచ్చేది, కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి కూడా ప్రెగ్నెన్సీ అయితే చాలు ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ కావాలని చెప్పేసి అనడం జరుగుతుంది. కావున వచ్చేది ఏప్రిల్ మే నెలలో బ్లడ్ దొరకడం అయితే చాలా కష్టంగా ఉంటుంది. కావున అందుకోసమే ఈ మధ్యలో మనం బ్లడ్ క్యాంప్ పెట్టుకొని ఏదో రకంగా కోన్ యూనిట్లైనా సరే మనం సపోర్ట్గా తీసుకోవాలనే ఉద్దేశంతో బ్లడ్ క్యాంప్ పెట్టడం అయితే జరిగిందండి. మాకు ఎప్పుడు ఏం కావాలన్నా సరే ఎప్పుడు ఏం అడిగినా సరే కాదనకుండా మాకు ఎప్పుడు ఏ పేషెంట్కి ఏ విధంగా ఏం చేయాలన్నా చెప్పి అడిగినా సరే మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటున్న బ్లడ్ వారంటీకి అలాగే పోలాండ్ వారంటీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మాకు ఎప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇప్పటికి వసంత ఫౌండేషన్ పెట్టి 1వ సంవత్సరం వేడుకలు జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమాలు మా యువత అంతా కలిసి ఇక్కడ స్ఫూర్తి ఫౌండేషన్ కాకుండా మన దుర్గారాణి లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ చూసి 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలోకి దిగడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎందువల్ల చేయాలంటే మానవ సేవ మాధవ సేవ అనేసి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. మనం ఒక వ్యక్తిగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి మన వంతు సాయం మనం చేయగలిగినప్పుడే మనం మనిషిగా బతుకున్నట్టు ఈ సమాజం గుర్తిస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే గాని నాకు కాదు కదా వాళ్ళకి కదా జరిగింది అన్న థాట్ లోనే నడుస్తున్నారు తప్ప ఒక మనిషిగా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలంటే ఇలాంటి ఫౌండేషన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో
ఇలాంటి పెద్ద వ్యక్తులందరినీ చూసి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా ఇక్కడ ఉన్న యువత అంతా కూడా చాలా గొప్పగా కూడా వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నా వాళ్ళు ఉద్యోగరీత్యా బయట ఉన్నా సరే గానీ ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయనేసరికి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడడానికి ఇలాంటి కార్యక్రమాలు ముందుండి మనం నడిపిస్తేనే త్వరలో ఇంకో 10 మంది మనల్ని చూసి నడుచుకుంటారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఇటువంటి కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక బ్లడ్ డొనేషన్ చేయాలంటే ఒక పేషెంట్ అనుకోకుండానే ఎవరికైనా ఎటువంటి రోగమైనా వస్తుంది. అది మనకి పాతపట్నం మండలం కేంద్రంలో సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి అమరవీరుల దినోత్సవం ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ భగత్ సింగ్, హరిశివరాం, రాజ్ గురు, సుఖ్దేవ్ థాపర్ల 94వ వర్ధంతి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ప్రధాన ఉపాధ్యాయులు పి కృష్ణారావు అధ్యక్షతన పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పార్సలి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. మొదటగా భగత్ సింగ్ విగ్రహానికి, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవుల చిత్రపటాలకి జాతీయ నూలు పోగులు వేసి ఘనంగా నివాళులర్పించడం అయింది. ఈ సందర్భంగా రామరాజు, కృష్ణారావు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఏ దాలయ్య, ఆమరజ్యోతి పాఠశాల ఉపాధ్యాయులు జి శంకర్రావు, సాయి ప్రసన్న, పాడి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, అమరజ్యోతి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, భారత భూమికు 2 చేతులు జోడించి నమస్కరిస్తూ భారత మాతకు ముద్దు పెట్టినటువంటి భగత్ సింగ్, రాజ్గుర్, సుఖదేవులు మన భారతదేశ స్వాతంత్ర సమరయోధులు. వీళ్ళు ఏం చేశారు? మన దేశం గురించి తమ ప్రాణాన్నే త్యాగం చేశారు. వీళ్ళకి ఒకే రోజు ముగ్గురికి గుర్తు ఇస్తారు. గుర్తు ఇస్తే వాళ్ళు బాధపడలేదు. ఎందుకు బాధపడలేదు? చనిపోతే ఇంకెంతో మంది ఈ భారతదేశ స్వాతంత్రం గురించి పోరాటం చేస్తారని సంకల్పం. ఆ ముగ్గురికి గుర్తు చేసినప్పుడు వాళ్ళ వయసు కేవలము 23 సంవత్సరాలు, 24 సంవత్సరాల వయసే. అంటే మీకు ఇంటర్మీడియట్ పూర్తి, డిగ్రీ పూర్తయిన ఆ వయసులో కూడా ఉరికమ్మ మనం నవ్వుతూ ఎక్కారు కానీ బాధపడుతూ. అప్పుడు మన దేశాన్ని పాలిస్తున్నారు. పారదోలడానికి అట్లాంటి మహానుభావులు ఎందరో త్యాగం చేసినందువల్లే ఈవేళ మనకి స్వాతంత్రం అనేది వచ్చింది. ఈ స్వాతంత్రం తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ముఖ్యంగా మీ పైన ఉంది. మన ప్రతి ఒక్కరు కూడా మన గురించి మనం ఆలోచించడం కాకుండా దేశాన్ని గురించి ఆలోచించాలి. అప్పుడే మన జీవితం యొక్క ధన్యం అవుద్ది. అంతేనే కాదా? బోలో స్వతంత్ర భారత మాతాకి, బోలో స్వతంత్ర భారత మాతాకి, బోలో స్వతంత్ర భారత మాతాకి. ఇప్పుడు సార్ శంకర్ సార్కి జీవన్ జీవన్ థ్యాంక్ యూ. మీరు కార్యక్రమం వచ్చి భాగస్వామి అయినందుకు మీ అందరికి పేరు పేరు తెలియజేస్తాను. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ హనుమాన్పేట సిపిఐ కార్యాలయంలో వాలంటీర్ రాష్ట్ర కార్యదర్శి గంటా మమత అధ్యక్షతన జరిగిన వాలంటీర్ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ గత సంవత్సరంలో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఉగాది పచ్చడి తిని వాలంటీర్లకు తీపి కబురంటూ ఉద్యోగ భద్రత కల్పిస్తామని, నెలకి 5,000 రూపాయలు ఏం సరిపోతాయి, పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా 10,000 రూపాయల గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో కూడా అనేక సభల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాము, మిమ్మల్ని ఎవరిని తొలగించమని నమ్మ పలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలలు గడుస్తున్నా మా సంగతి తేల్చకుండా గత ప్రభుత్వం 2023 ఆగస్టు నెలలో మీ జీవో రెవెన్యూ చేయలేదని చెప్తూ చేతులు దులుపుకోవడం సరికాదని, 2023 ఆగస్టు నుంచి 2024 మే నెల వరకు 10 నెలల పాటు ప్రభుత్వ ఖజానా నుంచి 5,000 రూపాయల గౌరవ వేతనం ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు షైని, నరేష్, కళ్యాణ్, శివపార్వతి, స్వప్న, దమ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 వాలంటీర్ కుటుంబాలకు నమస్కారాలు. నేను మీ లంకా గోవిందరాజుని, వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాను. ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే త్వరలో ఉగాది రాబోతుంది.
మార్చి 30వ తారీఖున మన ఉగాది పండుగ వస్తుంది. హిందూ సాంప్రదాయ ప్రకారం నూతన సంవత్సరం అన్నమాట. మనకి నూతన సంవత్సరం సంబంధించిన పండగ. సో ఉగాది పండుగ వస్తుంది కాబట్టి గత 2024లో ఉగాది రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది పచ్చడి తిని వాలంటీర్లకు శుభవార్త, ఉద్యోగ భద్రత కల్పిస్తాను, 5,000 రూపాయలు ఏం సరిపోతే పెరిగిన ధరలకు అనుగుణంగా గ్యాస్ రేట్లు, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిన దానికి తగ్గట్లుగా మీకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చినది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఎన్డీఏ కూటమిలో. తర్వాత ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు, చెల్లెమ్మలారా నీవి పొట్టకొట్టి అన్నయ్య అనుకున్నారా, 5కి 5,000 వేసి 10,000 ఇస్తాను తండ్రి అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అనేకమైన సభల్లో వాళ్ళ ప్రచారంలో వాలంటీర్లందరికీ వాళ్ళ ఎమ్మెల్యేలు పోటీ చేసిన అందరూ కూడా ప్రచారం పెట్టున్నారు. మాది బాధ్యత, ఉద్యోగ భద్రత ఇచ్చేది మేము అని అలా చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మేమే కాదంట్లా, మిమ్మల్ని నమ్మాం కాబట్టి మిమ్మల్ని నమ్మాం, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తారని భావించారు వాలంటీర్లు అంతా కూడా. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పక్కదోర పట్టారు. ఎందుకు పట్టారో మాకు తెలియదు. మిమ్మల్ని ఎవరు పక్కదోర పట్టిస్తారో మాకు అర్థం కావట్లా. నవంబర్ 23 దాకా అందరికీ ఆన్లైన్లో ఆధారపడ్డాయి. ఒక్కరికి నయ్యా పైసేలా మీరు వచ్చిన తర్వాత 6 నెలలు, అప్పటికి 6 నెలలు గడుపుతున్నాయి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 6 నెలల పాటు వాలంటీర్లు విధిలో పాల్గొన్నా, వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తే, వాళ్ళు సచివాలయ సెక్రటరీలు ఏం చెప్తే ఆ పని చేసినా, ఆధార్ వేయించుకుంటున్నా, ఒక్క పైసా మీరు వేయలే, ఒక్క పైసా వేయలేదు. అదే సంవత్సరంలో బడ్జెట్లో కూడా 270 కోట్లు 290 కోట్లు పెట్టారు. వాలంటీర్లకి పాత బకాయిలు ఏదో ఉన్నాయని చెప్పేసి పెట్టారు. మరి పెట్టిన మీరు దాంట్లో కూడా ఎవరికి రిలీజ్ చేయలేరు. ఆ పెట్టి అలాగే ఉంచారు. కింద సంవత్సరం బడ్జెట్లో ఇవ్వాల ఆ డబ్బులు ఎవరి అకౌంట్లోనూ పడాల. మరి మీరు వచ్చిన తర్వాత మరి ఆ డబ్బులు ఏమైనా ఎవరికి తెలియదు. ఇప్పుడు అకౌంట్ కొత్తగా మీరు పెట్టారు మళ్ళీ బడ్జెట్. మరి పాత బడ్జెట్ ఎలా క్లియర్ చేశారనేది ఎక్కడ లెక్కలు చెప్పట్లా. 270 కోట్లు ఏమైనా ఎవరికి తెలియదు. ఎవరు డ్రా చేశారు, ఎవరి అకౌంట్లో అయిపోయినా, ఎవరికి వేశారు అనేది కూడా ఎవరికి తెలియదు అనమాట. కానీ దాన్ని ఎలా క్యాన్సిల్ చేశారో కూడా ఎవరికి తెలియదు. అలా ఉంది పరిస్థితులు. సరే, మేము రాజకీయాలు మాకు అవసరంలా. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోమని చెప్తూ వాలంటీర్లు మొత్తానికి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు కాబట్టి 2,60,000 మంది వాలంటీర్లు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోవాలంటూ ఉగాది వస్తుంది కాబట్టి ఉగాది పచ్చడిని అందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కంపల్సరీ పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఎన్టీఆర్ జిల్లా నుంచి మేము పంపిస్తాం, అన్ని జిల్లాల నుంచి కూడా అందరూ కూడా పోస్టులు చేసి చంద్రబాబు నాయుడు గారికి కంపల్సరీ పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పచ్చడి అందుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, 2,60,000 మందికి వాలంటీర్లకి వాళ్ళ యువతరం చదువుకున్న వ్యక్తులు, వాళ్ళకి న్యాయం చేస్తా అని మాట ఇచ్చింది మీరే కాబట్టి నేనే అని భావిస్తూ ఏదైనా చేయాలని ఒక తలంపు వచ్చి డెఫినెట్గా మంచి ఆలోచన చేస్తూ, గతంలో 100 రోజులు మీరు అధికారంలో రాగానే మంచి ప్రభుత్వాన్ని ఎలా స్టిక్కర్లు వేస్తున్నారో అలాగే కూడా మంచి ఆలోచన చేసి వాలంటరీ వ్యవస్థ పట్ల కూడా మీ తిక్కన శుద్ధిని పెట్టాలని నిరూపించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మీ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ కూడా లేదు 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 అంటున్నారు. కానీ సరైన పద్ధతి కాదు. ఎన్నికల మాట ఇచ్చారంటే మాట మేనిఫెస్టోలో పెట్టారు. మీరు మేనిఫెస్టో పెట్టారంటే డెఫినెట్గా అది ఒక బైబుల్తో సమానం, ఒక భగవద్గీతతో సమానం, ఒక పురాణంతో సమానం, అంటే పురాణంతో సమానం. ఇలా ఎవరు ఏ భాషతో, ఏ మతాలతో పోయిస్తే ఆ మతాలతో అంత పవిత్రత ఉంటుందో మీరు మేనిఫెస్టోలో కూడా అంతే పవిత్రత ఉంటుంది. డెఫినెట్గా మేనిఫెస్టోలో ఉన్నాయి కూడా ఒకరోజు అటు ఇటుగానే అమలు చేస్తుంటారు ఎవరైనా. మేము భావిస్తున్నాం అమలు చేస్తారని. మీరు ఏ రకంగా సూపర్ 6 అమలు చేయాలనుకుంటున్నారో, ఎలా 1 by 1 పెడుతున్నారో, అలాగే వాలంటరీ వ్యవస్థకి మాట ఇచ్చిన మీరు డెఫినెట్గా మాటను కూడా నిలబెట్టుకుంటారని నమ్ముతున్నాం. ఉగాది రోజున ఉగాది పచ్చడి పంపిస్తూ మిమ్మల్ని మరొకసారి మా పట్ల 2,60,000 కుటుంబాలు ఆధారపడ్డాయి. మీ మాట వల్ల, మీరు చెప్పే మాట, మీరు చెప్పే సంతకం వల్ల 2,60,000 కుటుంబాలు రోడ్డు పడతాయా లేదా గాడి పడతాయా అనేది మీ చేతుల్లో ఉందని చెప్పి తెలియజేస్తూ, వాలంటీర్లు అందరూ కూడా మర్చిపోమాకండి. రాష్ట్ర ప్రభుత్వానికి, మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా ఉగాది పచ్చడి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు.
అర్చకులు పురోహితుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, వారి కోసం తన సొంత నిధులతో ఒక భవనం నిర్మించిస్తానని ఉపకార చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచర్ల వర్కింగ్ జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ప్రముఖ ఆధ్యాత్మిక సేవకులు విశాఖ విద్యాదాత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు హామీ ఇచ్చారు. ఆదివారం విశాఖలోని శివాజీ పార్క్లో శ్రీ బాలభాను అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సంబరాలు, ఉపకార ట్రస్ట్ నుంచి పంచాంగ ఉగాది కానుకల వితరణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ కంచర్ల మాట్లాడుతూ అర్చకులు పురోహితులు లేకపోతే ఆధ్యాత్మిక దైవిక కార్యక్రమాలు ముందుకు సాగవన్నారు. దేవాది దేవుళ్లను తాకి పూజలు చేసే భాగ్యం ఈ భూమిపై ఒక్క బ్రాహ్మణుడికి మాత్రమే ఉంటుందన్నారు. బ్రాహ్మణులంటే భూలోక దైవ సమానులని కొనియాడారు. ఎక్కడైతే బ్రాహ్మణులు గౌరవించబడతారో, ఎక్కడైతే వారు పూజింపబడతారో వారి వేద ఆశీర్వచనాలతో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, ఉపకార చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్ కుమార్, నాగు, అరుణ్, లక్ష్మణ్, ధన, పద్మ, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క వార్షికోత్సవం ఏదొచ్చినా మరి బాలభాను అర్చక సంఘం నుంచి మరి బ్రాహ్మణోత్తములు అందరూ ఏ కార్యక్రమం చేసినా మొదటగా నాకు అవకాశం ఇవ్వడం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు మొన్న లాస్ట్ 1 year బ్యాక్ మంచి యజ్ఞం చేశారు. అంటే 9 రోజులు చేశారు, 5 రోజులు చేశారు. అంటే లోక కళ్యాణం గురించి, అంటే లోకం అంతా బాగుండాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీటి నిల్వతో భవితకు బంగారు బాట వేయవచ్చునని వివరించిన ఏపీ డిప్యూటీ సీఎం. కర్నూలు జిల్లా పూడిచెర్లలో రైతు సూరన్న పొలంలో పంట కుంటు పనులను ప్రారంభించిన పవన్ కళ్యాణ్. 100 కేసులను 1000 ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి సిద్ధమని స్పష్టం చేసిన మాజీ మంత్రి విడుదల. కూటమి నేతల డైరెక్షన్లోనే తనపై ఏసీబీ కేసు నమోదు చేసిందని మీడియా ముందు వివరించిన రజనీ. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత జన్మదినం సందర్భంగా హైమ నేత్రాలయ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు. ధర్మవరం అగ్రహారంలో ఏర్పాటు చేసిన శిబిరంలో పలువురికి నేత్ర పరీక్షలు నిర్వహించిన వైద్యులు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కృషి చేస్తానన్న పాతపట్నం ఎమ్మెల్యే మామిడి. మౌలిక వసతుల ఏర్పాటు కోసం సుమారు 400 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని మీడియాకు వెల్లడించిన గోవిందరావు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.